హాయ్ హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 8 సెప్టెంబర్ 2025 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దామా? అల్లావుద్దీన్ అద్భుత పెట్టె. టీ ఫైబర్ కనెక్షన్తో సేవలన్నీ నట్టింట్లోకి. కంప్యూటర్గా మారనున్న టీవీ. ఇంట్లోనే హోంవర్క్లు. టీశాట్కు అనుసంధానంతో ఇంట్లో నుంచే నేరుగా పాఠాలు వినే అవకాశం. దీనికి టీశాట్. స్కూల్లో ఏఐ పాఠాల బోధన. పథకాల లబ్ధిదారులను సీఎం నేరుగా మాట్లాడే ఏర్పాట్లు. నెట్, టీవీ ఛానల్స్, ఓటీటీలు, ఫోన్ లాగా పనిచేసే రిమోట్, ఒక టీవీ. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లకు లాగిన్ ఛాన్స్. 42,000 ఎంత 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లు, 35,000 మందికి శిక్షణ. త్వరలో రానున్న టీ ఫైబర్. ఇప్పటి వరకు మహబూబ్నగర్, జనగామ, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్, గద్వాల్ మొదలుగున జిల్లాలలో కేబుల్ పనులు జరిగాయి. ఆదిలాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మహబూబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలలో అటవీ అనుమతుల కోసం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అంటే ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అక్కడ అనుమతుల కోసం వెయిటింగ్. నెక్స్ట్, అమెరికాకు వద్దు బ్రో. భారతీయ యువతను వణికిస్తున్న నిరుద్యోగ గణాంకాలు. వేగంగా ఊడిపోతున్న ఉద్యోగాలు. వారానికి 8,000 ఎంత 8,000 మంది రోడ్ల మీదికి. లేబర్ వర్క్ను మింగేస్తున్న యాంత్రికీకరణ. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఐటీలో మంటలు. నెక్స్ట్, ఆగస్టులో దారుణ పరిస్థితి. అమెరికాలో నిరుద్యోగ గణాంకాలను అక్కడి అధికారిక సంస్థ బ్యూరో ఆఫ్ లేబర్ వెల్లడిస్తుంది. నెక్స్ట్, జీఎస్టీ 2.0తో ఆదాయ లోటు ఉండదు. ద్రవ్య లోటును కట్టడి చేస్తాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నెక్స్ట్, క్యాన్సర్పై రామబాణం. ఎంటోరోమిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. సరికొత్త వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి. ఇవి ఏవేవి తగ్గిస్తుంది క్యాన్సర్లను? పెద్దపేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్లపై దివ్యాస్త్రమే. పరీక్షల్లో 80% దాకా తగ్గిన క్యాన్సర్ గడ్డలు. నెక్స్ట్, శృతి మించుతున్న ట్రంప్. వెనుజులాపై యుద్ధమా? నావికా వాయుదళాలతో అష్టదిగ్బంధనం. ఏ క్షణమైనా వెనుజులాపై దాడి. అక్కడి చమురు నిక్షేపాలే లక్ష్యం. దేని కొరకు? చమురు నిక్షేపాలు. 8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు అక్కడ మోహరించిండ్రనమాట. నెక్స్ట్, టెట్పై టీచర్ల గుర్రు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమోషన్కు అర్హత పరీక్ష తప్పనిసరి. 2012కు ముందు 2012కు ముందు ఉద్యోగంలో చేరిన 30,000 మంది టీచర్లపై ప్రభావం. రిటైర్డ్ వయసు 5 ఏళ్లలోపు ఉన్నవారికి మినహాయింపు. ఎస్ఎల్బీసీపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్. ప్రభుత్వం టార్గెట్ 9th డిసెంబర్ 2027. అప్పటి వరకు పూర్తి చేయాలని సీఎం నిర్ణయం. హర్షల్ సింగ్కు సలహాదారు బాధ్యతలు. కార్ల ధరలు తగ్గించిన హ్యుందాయ్, టయోటా. పసిడి పరుగు ఎందాక. నెక్స్ట్, రోజు రోజుకు రూపాయి డీలా బలపడుతున్న డాలర్.
అంతర్జాతీయంగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్. కట్టిపడేసిన బ్లడ్ మూన్. ఔత్సాహికుల్లో ఉత్సాహం నింపిన ఖగోళ అద్భుతం. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణ దర్శనం. ఇండియాలో రాత్రి 9:57 నుంచి 1:26 వరకు అద్భుత దృశ్యం. నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం. ఎవరిమే? నెల్లుట్ల. ఎంపిక చేసిన కమిటీ ఈ నెల 9న ప్రదానం చేయనున్న ప్రభుత్వం. నెక్స్ట్, అల్లంపూర్ టు బాసర. రాష్ట్రంలో 10 ఆలయాల అభివృద్ధికి 2,200 కోట్ల రూపాయలు విడుదల. న్యాయ వ్యవస్థలోకి కృత్రిమ మేధ. చైనా రోబో జడ్జీల ప్రత్యేకత. చైనాలో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిందన్నమాట. ఎక్కువ రోబోలు కూడా వచ్చిండ్రు. వ్యక్తుల స్వరాన్ని, ప్రవర్తనను స్కాన్ చేస్తాయి. కళ్ళల్లో కనిపించే భావోద్వేగాలను పసిగడతాయి. వ్యక్తిలో గోచరించే అపరాధ భావాన్ని కనిపెడతాయి. AI నిశ్శబ్ద విపత్తు. నెక్స్ట్, ఉద్యోగాల కోతలు కళ్ళకు కనిపించే నష్టాలే. వాస్తవానికి AIతో అంతకు మించి ముప్పు. సమాజ ఆలోచనల్ని మార్చేయగల మహమ్మారి. ప్రింట్ మీడియా, రేడియో, టీవీల కంటే శక్తివంతం. డీప్ఫేక్లు సింథటిక్ డేటాల పదునైన ఆయుధం. నెక్స్ట్, AI కల్పిత వికృత చేష్టలు హద్దులు దాటితే నిజం ప్రాథమిక హక్కుగా మార్చచ్చేమో. చూడండి, కృత్రిమ మేధ పరిణామాలపై నిపుణుల విశ్లేషణ. టెక్నాలజీ అతిగా వాడితే కూడా నష్టమే. నెక్స్ట్, అద్వితీయ శక్తిగా భారత్. అన్ని దేశాలలో ద్వైపాక్షిక సంబంధాల కోసం ముందుకు. SCO సదస్సుతో అత్యున్నత స్థాయికి భారత్. ఈ సదస్సు ఎక్కడ జరిగింది? చైనాలో. గుర్తుందా మీకు? షాంఘైలో. క్వాడ్ సభ్య దేశంగా జపాన్ పర్యటన. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణకు గాను IT అవుట్సోర్సింగ్పై ఆంక్షలు. భారత్ కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా ఒక్కటే దిక్కు కాదు. జపాన్, పశ్చిమ ఆసియా, యూరప్, ఆఫ్రికాలలో IT సేవలకు పెరుగుతున్న గిరాకీ. వాటిపై దృష్టి సారించాలంటున్న నిపుణులు. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. చరిత్ర సృష్టించిన భారత్ బృందం. ఎన్డీఏ తరపున CP రాధాకృష్ణన్, ఇండి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు 2 కూటములు. చరిత్ర సృష్టించిన భారత బృందం. నెక్స్ట్, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణం గెలిచిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు. నెక్స్ట్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచిన జ్యోతి సురేఖ రిషబ్ జోడీ. మనదే ఆసియా కప్పు. ప్రపంచ కప్ టోర్నీకి భారత్ పురుషుల హాకీ జట్టు అర్హత. ఆసియా కప్ ఫైనల్లో కొరియాపై 4-1తో విజయం. టోర్నీని అజేయంగా ముగించిన టీమిండియా. కబళం కాదే టైటిల్. US ఓపెన్ సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్. వరుసగా 2వ ఏడాది టైటిల్ గెలిచిన వరల్డ్ నెంబర్ 1. ఫైనల్లో అనిషోమావాపై విజయం. 44,11 లక్షల రూపాయల ప్రైజ్ మనీ. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు ఉన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.